నమస్తే అండి, వెల్కమ్ టు లాస్ట్ హౌస్ ఛానల్. ఈరోజు టాపిక్ మోటార్ వెహికల్ యాక్ట్ 1988 సవరించారు. అంటే రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, ట్రాఫిక్ చర్యలను నియంత్రించడానికి, ట్రాఫిక్ని పర్ఫెక్ట్గా చేయడానికి కూడా చేయడం జరిగింది. ఈ యాక్ట్లో వచ్చిన మార్పులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ మూవ్ ఇంటు ద వీడియో. ట్రాఫిక్ ఎక్కువ అవ్వటము, రోడ్డు ప్రమాదాలు అవ్వటము, రోడ్డులో మీద స్పీడ్గా డ్రైవింగ్ చేసి వాహనాలను లైసెన్స్ లేకుండా, పొల్యూషన్ లేకుండా, ఇన్సూరెన్సులు లేకుండా, అంతేకాకుండా తాగి డ్రైవ్ చేయటం, అతను ప్రమాదానికి గురవటమే కాకుండా పక్క వారిని కూడా ఇబ్బంది పెట్టడం, ఇలా అనేక రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. అందుకని చెప్పేసి ఇప్పుడు మోటార్ చట్టాలను కొంచెం మార్పులు చేశారు. ఎటువంటి శిక్షలు, ఎటువంటి ఫైన్స్ ఉంటాయనేది వరుసగా చూద్దాం వన్ బై వన్. వీడియో లెంత్ అవుతుంది కనుక షార్ట్గా సింపుల్గా చెప్తాను ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఫాలో అవుతూ ఉండండి. ఇంటు ద వీడియో. ఎటువంటి శిక్షలు విధిస్తారో చూద్దాం. మద్యం సేవించి వాహనం నడపడం, రోడ్ల మీద ప్రమాదం. ఈ విధంగా చేసిన వ్యక్తికి మొదటిసారిగా అయితే 10,000 రూపాయల జరిమానా లేదా 6 నెలలు జైలు శిక్ష. ఒకవేళ ఇదే తప్పుని మళ్ళీ చేసి మళ్ళా చేయడం వలన 15,000 వరకు జరిమానా లేదా 2 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపి ప్రమాదానికి గురైతే ఆ వ్యక్తికి 5,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. బైక్ మీద ఇద్దరికీ అనుమతి ఉంది. ఒక్కొక్కసారి కాలేజీ కుర్రోళ్ళు వేగంగా పోతూ ముగ్గురు పోతుంటారు. అలా వెళ్ళి పట్టుబడినట్టయితే 1,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఇది కూడా గమనించండి. కొంతమంది ఇళ్లలో పిల్లలకి చెప్తుంటారు, అరే వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని రాపో, స్కూటీయే కదా, ఇక్కడే కదా అని చెప్పి చెప్తారు. ఆ వ్యక్తి ఇంటి వాళ్ళకి తెలియకుండా ఊరంతా తిరిగే అవకాశం ఉంది. అప్పుడు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అతను 18 ఏళ్ల లోపోడు. 18 సంవత్సరాల లోపోళ్ళు కనుక ఇలాంటివి చేస్తే 25,000 వరకు జరిమానా, జైలు శిక్ష 3 సంవత్సరాలు, వాహనం రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేస్తారు. మరియు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా ఎటువంటి లైసెన్స్ ఇవ్వరు. మరియు ట్రాఫిక్ సిగ్నల్ దాటి వెళ్తే 5,000 వరకు జరిమానా విధిస్తున్నారు. కాలంలో ఎక్కువగా ప్రమాదాలు అవడానికి గల కారణం మొబైల్. చాలామంది మొబైల్ మాట్లాడుతూనే డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి కనుక చేస్తే 5,000 వరకు జరిమానా విధిస్తారు. అంటే జరిమానా అంటే మన దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చేసి బిల్ రాయడం అట్లా ఉండదు. ఆల్రెడీ సిగ్నల్స్ దగ్గర ఉంటుంది. సిగ్నల్స్ దగ్గరే ఆటోమేటిక్గా మీ యొక్క వెహికల్ని వారు ఫోటో తీసుకోవడం జరుగుతుంది, చలానా వచ్చేస్తుంది. మరొక ముఖ్యమైన విషయం, ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ లేకుండా వాహనాన్ని నడిపినట్లయితే, ప్రమాదం గురైనట్లయితే, ఎవరైనా చనిపోతే అటువంటి పరిస్థితిలో మొదటిసారి తప్పుగా అయితే 2,000 రూపాయల వరకు జరిమానా, మరోసారి రిపీట్ అయినప్పుడు 4,000 వరకు జరిమానా విధిస్తారు. ఇది ముఖ్యమైనది. బండికి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ప్రమాదాల్లో ఎక్కువ భాగం హెల్మెట్ ధరించకపోవటమే. పోలీసు వారు చెప్పినటువంటి రక్షణ చర్యల్ని పాటించకపోవటమే. హెల్మెట్ లేకుండా కూడా ప్రయాణం చేస్తే ప్రమాదం జరిగితే తలకి దెబ్బ తగ్గుతుంది, ప్రాణాలు కోల్పోవడానికి వెంటనే అవకాశం ఉంటుంది. కనుక ఈ హెల్మెట్ లేకుండా కనుక డ్రైవింగ్ చేసి 1,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. డిఎల్ కూడా 3 months సస్పెండ్ చేస్తారు. కాబట్టి తప్పనిసరి హెల్మెట్ ధరించండి. కొంతమంది కాలేజీ కుర్రోళ్ళు డేంజరస్గా డ్రైవింగ్ చేస్తుంటారు. అంటే టర్నింగ్స్ తిప్పుతూ, అమ్మాయిలు చూసి కూడా అలా తిప్పుతూ అలాగా డేంజరస్గా డ్రైవ్ చేస్తుంటారు యంగ్స్టర్స్. అటువంటి వాళ్ళు అలా చేసి ప్రమాదం గురి చేస్తే 5,000 జరిమానా, జైలు శిక్ష 6 months, అది కూడా చేయడం జరుగుతుంది. సిగ్నల్ జంప్ అవ్వడం, అంబులెన్స్కి దారి ఇవ్వకపోవటం, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోవటం, సీటు బెల్ట్ వాడుకోకపోవటం, ట్రాఫిక్ రూల్స్ని పాటించుకోకపోవటం, ఇలాంటివి చేయడం వలన చట్టాలు కఠినతరం చేశారు. ముఖ్యమైనటువంటి ఫైన్లు అవి నేను చెప్పడం జరిగింది. అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవటం, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోవడం, స్పీడ్ డ్రైవింగ్, డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ఇలా రకరకాలుగా జరిగింది. మోటార్ వెహికల్ యాక్ట్లో సెక్షన్స్ అనుసరించి శిక్షలు, ఫైన్స్ విధిస్తారు. రోడ్డు భద్రత దృష్ట్యా, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా, వాహనదారుల ప్రమాదాలకు గురి కాకుండా ఇలా చేయడం జరుగుతుంది కనుక తప్పనిసరిగా అవి పాటించండి. లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు. వీడియో అందరికీ షేర్ చేయండి. వీడియో అందరికీ అందాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. మంచి వీడియోలు కూడా అందిస్తున్నాను. సమాజానికి ఉపయోగపడి ప్రజలు హ్యాపీగా, సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో, చట్టాలు తెలియాలనే ఉద్దేశంతో కూడా ఇలాంటి వీడియోలు అందించడం జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అడుగుతున్నాను ఎందుకంటే ఇది అందరికీ చేరాలి. వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని అవగాహన పెంచుకోండి. చట్టాల పట్ల ఎటువంటి ప్రమాదాలు జరగవు. చట్టంలోని, రాజ్యాంగంలోని అనేక అంశాలు కూడా మనకు ఉపయోగపడే విధంగా, మనం స్వేచ్ఛగా, సంతోషంగా జీవించే విధంగా రూపొందించబడ్డాయి. అంతేగాని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తారని, అనవసరంగా ఫైన్లు వేస్తారని అట్లా అనుకోవద్దు. మనం చేసే చర్యల వలన మాత్రమే వారు స్పందించి మనకు ఫైన్ వేయడం జరుగుతుంది. వారు మన రక్షణ కోసమే ఉన్నారు. వారు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, సివిల్ పోలీసులు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళని రక్షణ భటులు అని పాత రోజుల్లో పిలిచేవాళ్ళు. వాళ్ళు సైన్యం లాంటి వారు. వారిని గౌరవించి వారి సహాయాన్ని పొందండి. మరో టాపిక్తో, నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం. వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.